సినిమాయ నమః. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ కలెక్షన్స్ రిపోర్ట్, అలాగే ఒక ఆసక్తికరమైన అనాలిసిస్ చేస్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గురించి. తమ్నైల్ లో టైటిల్ చూసే ఉంటారు, మెగాస్టార్ ప్రభంజనం లిమిట్స్ బ్రేక్ అవ్వాలి. మెగాస్టార్ ప్రభంజనానికి లిమిట్స్ ఏమిటి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, వాటిని ఎలా బ్రేక్ చేయాలి? ఆసక్తికరంగా ఉంటది మ్యాటర్. ఫాలో అవ్వండి, చెప్తాను. ముందుగా కలెక్షన్స్ విషయానికి వద్దాం. మనశంకర వరప్రసాద్ గారు మూవీకి 11వ రోజున కలెక్షన్స్ ఎలా రిపోర్ట్ అయ్యాయి, 12వ రోజున కలెక్షన్స్ ఎలా రిపోర్ట్ అయ్యాయి, సరైన డీటెయిల్స్ తెలియటం లేదు, ట్రాక్ చేయలేకపోతున్నారు. బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో రిపోర్ట్ అవుతున్న నెంబర్స్ మాత్రమే కొంతమంది ట్రాక్ చేయగలుగుతున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఆఫ్లైన్ లో సేల్స్ ఎలా ఉన్నాయి, టికెట్ కౌంటర్స్ దగ్గర సేల్స్ ఎలా ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్స్ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు, కావాలనే హైడ్ చేస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. సో వెయిట్ చేసి కలెక్షన్స్ డీటెయిల్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. ట్రాకర్స్ కూడా కొంతమంది ఉంటారు, సిన్సియర్ గా నెంబర్స్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు ఏరియా వైజ్. వాళ్ళు కూడా స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మనం తెలిసిన నెంబర్స్ చెప్పగలం, కానీ ఊహించి నెంబర్స్ చెప్పలేని పరిస్థితి. సో క్లారిటీ రావటంలా. కానీ వీకెండ్ కలెక్షన్స్ కి సంబంధించి క్లారిటీ వచ్చే పరిస్థితి కనబడుతుంది. వీక్ డేస్ లో కలెక్షన్స్ లో డ్రాప్ ఉంది, ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే పండగ అయిపోయిన తర్వాత సీరియస్ గా అందరూ కూడా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దాని ప్రభావం ఖచ్చితంగా సినిమా కలెక్షన్స్ మీద ఉంటుంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాకే కాదు, మిగతా అన్ని సినిమాలు కూడా ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నాయి. వీక్ డేస్ లో అన్ని సినిమాలకి కలెక్షన్స్ లో డ్రాప్ ఉంది. సూపర్ బ్లాక్ బాస్టర్ అయిన నారీ నారీ నడుము మురారి మూవీకి కూడా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది వీక్ డేస్ లో. వీకెండ్ లోనే మళ్ళీ సినిమాలన్నీ కూడా పుంజుకుంటున్నాయి. శనివారం ఆదివారం బ్లాక్ బాస్టర్ అనిపించుకున్న 3 సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి, ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అవుతున్నాయి, మంచి కలెక్షన్స్ తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. సో శనివారం ఆదివారం వచ్చే కలెక్షన్స్ గురించి క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. నెంబర్స్ అప్పుడు కనిపించవచ్చు, అవి వచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం అయితే వరల్డ్ వైడ్ 160 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసింది. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు 40 కోట్లకు పైన ప్రాఫిట్స్ చూస్తున్నారు. ఆ ప్రాఫిట్స్ రేంజ్ పెరుగుద్ది, గట్టిగా పెరిగే అవకాశం ఉంది ఈ వీకెండ్ లో. కొత్త సినిమాలు ఏమీ రిలీజ్ అవట్లేదు కాబట్టి ఈ వీకెండ్ లో మంచిగానే సంక్రాంతి సినిమాలకి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, ప్రాఫిట్స్ పెంచుకునే అవకాశం ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం, ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. సినిమాకి ఏమన్నా రెస్పాన్స్ అసలు సినిమాలో ఉన్న మెగాస్టార్ క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. గత తరం ప్రేక్షకులే కాదు, నేటి తరం ప్రేక్షకులు కూడా, జెన్జీ ఈ జనరేషన్ కూడా మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ ని ఓన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది. కాబట్టే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు మెగాస్టార్ క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ తో. 1-2 సార్లు సినిమా చూసి ఆయన మ్యాజిక్ ని, ఆ మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ ని సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సపోర్ట్ చేస్తే ఇంత జాతర జరగదు. మాస్ ఆడియన్స్ చూశారు, మెగా ఫ్యాన్స్ చూశారు, ఫ్యామిలీ ఆడియన్స్ చూశారు, యూత్ చూశారు. కాబట్టి సినిమాకి ఎంత జాతర నడిచింది. చిన్న పిల్లల్లో కూడా మనశంకర వరప్రసాద్ గారు స్ట్రాంగ్ గా వెళ్ళిపోయింది. మెగాస్టార్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. చిన్న పిల్లలు కూడా ఆ సినిమాలో ఉన్న మూమెంట్స్ ని తలుచుకుని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా అయిపోయిన తర్వాత కూడా దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. పిల్లలు పేరెంట్స్ మధ్యన కూడా ఆ డిస్కషన్ నడుస్తుంది. అంటే సినిమా గట్టిగా ఎంత స్ట్రాంగ్ గా ఆడియన్స్ లోకి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ కంప్లీట్లీ మ్యాజిక్ ఆఫ్ మెగాస్టార్. ఆ మ్యాజిక్ ని బాగా క్రియేట్ చేశారు అనిల్ రావుపూడి. ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది మెగాస్టార్ ప్రభంజనాన్ని లిమిట్ చేసేస్తున్నారు, బియాండ్ లిమిట్స్ తీసుకెళ్లటం లేదు, తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని. మెగాస్టార్ ప్రభంజనం ఏ కాడికి తెలుగు మార్కెట్ పరిధిలోనే జరుగుతుంది, ఆ పరిధి దాటి బయటకు వెళ్ళాలి, అవసరం ఉంది. పాన్ ఇండియా కల్చర్ లేనప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం హిందీ సినిమాలకు పోటీగా తెలుగు మార్కెట్ లోనే కలెక్షన్స్ వసూలు చేసి ఇండియా మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన స్టార్ మెగాస్టార్. హిందీ మార్కెట్ చాలా పెద్దది. హిందీ మార్కెట్ లో సూపర్ స్టార్ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తారో తెలుగు మార్కెట్ వరకే దాదాపు అదే రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించిన ఘనత, అల్టిమేట్ రికార్డ్ మెగాస్టార్ది. కానీ ఆయన ఎప్పుడు కూడా తెలుగు మార్కెట్ పరిధిలోనే ప్రభంజనాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పుడు అవకాశం ఉంది అనిపిస్తుంది. ఆ మార్కెట్ పరిధి దాటి ఆయన అక్రాస్ పాన్ ఇండియా ప్రభంజనాన్ని సృష్టించాలి. ఇప్పుడేం అవసరం అని చాలా మంది మాట్లాడొచ్చు. అవసరం ఉంది. ఒకప్పుడు బియాండ్ మార్కెట్ వెళ్లి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం అనేది, ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ ఇప్పుడు అలా లేదు. మంచి కంటెంట్ ఉంటే, ఆ కంటెంట్ లో యూనివర్సల్ ఫీల్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏ మార్కెట్ లోకైనా ఎంటర్ అవ్వచ్చు, ఎక్కడున్న ప్రేక్షకులనైనా ఇంప్రెస్ చేయొచ్చు. అక్రాస్ పాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ ప్రేక్షకులు కూడా మెగా కిక్ ఇవ్వచ్చు. అక్రాస్ పాన్ ఇండియా మెగా జాతర జరపడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ను కూడా ఎంటర్టైన్ చేసే అవకాశం ఇప్పుడు ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఉంది, ప్రతి ఒక్క స్టార్ కి ఉంది. ఉపయోగించుకోవాలి, కంటెంట్ ప్రిపేర్ చేయాలి, తీసుకెళ్లాలి సినిమాని వైడ్ రేంజ్ లో. జరుగుతాయి అద్భుతాలు. చూస్తున్నాగా మెగాస్టార్ కూడా ఆ అవకాశం క్రియేట్ అవ్వాలి. ఆయన
పూర్తిగా అర్హులు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ని కోట్ల మంది ఆయన క్రియేట్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ ని చూస్తూ ఇంప్రెస్ అయిపోతున్నాం, మెస్మరైజ్ అయిపోతున్నాం. ఆయన టాలెంట్ కి తగ్గట్టు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని ప్రిపేర్ చేసి లిమిటేషన్స్ తీసేసి, ఈ మార్కెట్ లో ఇలాగే చూస్తారు, మెగాస్టార్ ని ఈ ఆడియన్స్ ఇలాగే చూస్తారు, ఇలాంటి లిమిటేషన్స్ ని తీసేసి యూనివర్సల్ కంటెంట్ తో యూనివర్సల్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేసి అందులో ఆయన చేత మెగా ఎంటర్టైన్మెంట్ చేయించి బయటికి తీసుకువెళ్తే ఖచ్చితంగా అన్బిలీవబుల్ రెస్పాన్స్ ఉంటది. మెగాస్టార్ ని ఎవరైనా ఓన్ చేసుకుంటారు. మనం ఇన్ని కోట్ల మంది ఆయన ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు చేయరు? సరిగ్గా ప్రెజెంట్ చేస్తే ఖచ్చితంగా చేస్తారు. క్రియేటర్స్ మార్కెట్ పరిధిని దాటి ఆలోచించాలి. ఇంకా మెగాస్టార్ ని ఇక్కడే ఉంచేయకూడదు, బయటికి తీసుకెళ్లాలి. అవకాశం ఉంది. కొంతమంది క్రియేటర్స్ అలాగా ఉపలాట పడుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు తీసుకెళ్లాలి మెగాస్టార్ ని లిమిట్స్ దాటించి అంటే ఆయన ఎనర్జీ చూడండి, ఆయన ఉత్సాహం చూడండి, ఆయన ఈజ్ చూడండి ఎంత బాగుంది. ఆయనలో తపన ఇంకా తగ్గలేదు. ఇంకా ఏదో చేద్దాం, ఇంకేదో నిరూపించుకోవాలి అని ఆయన తపన పడుతున్నారు. అలా తపన ఉన్న వాళ్ళతో సరైన ఛాలెంజెస్ ప్రిపేర్ చేసుకుని ఎక్సలెంట్ సినిమాలు కొట్టాలి. అవి చాలా దూరం వెళ్ళిపోతాయి. మన ఊహలకు అందకుండా బౌండరీస్ అన్నిటిని బ్రేక్ చేసుకుంటా చాలా దూరం వెళ్ళిపోతాయి. మెగాస్టార్ కి ఆ అవకాశం ఉంది. ఆయన ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయగలరు సరైన కంటెంట్ తో. బియాండ్ మార్కెట్స్ మంచి సినిమా తీస్తే నాకైతే ఒకటి ఎప్పుడు అనిపిస్తా ఉంటది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చాలా చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మెగాస్టార్ కి ఒక సరైన ట్రిబ్యూట్ ఇవ్వాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న క్రియేటర్స్, డైరెక్టర్స్, రైటర్స్, క్రియేటర్స్ వండర్ఫుల్ ట్రిబ్యూట్ ఇవ్వాలి. ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ తీసుకుని ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే సినిమాని తయారు చేయాలి ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో. అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనకి ఇచ్చే సరైన ఘన సత్కారం అని నా ఫీలింగ్. ఈ జనరేషన్ క్రియేటర్స్ ఆ రకంగా ఆలోచించాలి. అందుకు అవకాశం ఉంది. చాలా మంది మెగాస్టార్ అంటే ఇష్టం అని చెప్తా ఉంటారు. అవకాశం వచ్చి ఆయనతో సినిమా తీద్దాం అనుకునేప్పటికీ మార్కెట్ పరిధిలోనే ఆలోచిస్తున్నారు. మార్కెట్ పరిధి దాటకుండానే సినిమాలు తీస్తున్నారు. ఆ పరిధి దాటించి ఆయన చేత ఒక వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. శ్రీకాంత్ ఓదిలా మెగాస్టార్ తో చేస్తున్నారు. అక్కడ ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు. తర్వాత సందీప్ రెడ్డి వంగ కూడా మెగాస్టార్ తో సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ ఫోకస్ చేసిన ఈ కళ నెరవేరుద్ది. ఆయనకి సరైన ఘన సత్కారం జరుగుద్ది. మెగాస్టార్ ఉత్సాహంతో ఉన్నారు, చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అన్న ఊపుతో ఉన్నారు. సీజు అనే సినిమా ఉంది. ఆ సినిమా చూసినప్పుడు మెగాస్టార్ గుర్తొచ్చారు చాలా సార్లు. ఇది నా ఒక్కడి ఫీలింగే కాదు, నా ఒక్కడి ఒపీనియన్ కాదు, చాలా మంది దగ్గర విన్నాను. ఇలాంటి సినిమాలో మెగాస్టార్ చేస్తే బాగుంటది. ఎస్, ఎందుకు చేయకూడదు? అలాంటి కంటెంట్ ప్రిపేర్ చేసి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే మ్యాజిక్ జరుగుతుంది. మెగాస్టార్ ఇంప్రెస్ చేస్తారు ఖచ్చితంగా. సీసు మాదిరి కంటెంట్ చాలా వస్తా ఉంటది హాలీవుడ్ లో. డానియల్ వాషింగ్టన్ ఆయన చేస్తా ఉంటారు ఇలాంటి సినిమాలు. సర్వైవల్ థ్రిల్లర్స్ కానీ, రివెంజ్ థ్రిల్లర్స్ కానీ, లేకపోతే ఎవరో ఒకరిని కాపాడాలి, హీఈస్ అ ప్రొటెక్టర్. ఇలాంటి జోనర్స్ లోకి వెళ్ళి యాక్షన్ థ్రిల్లర్స్ తీస్తే, మెగాస్టార్ తో సరిగ్గా ప్లాన్ చేస్తే బ్లో అయిపోద్దబ్బా. ఆయన ఈజ్ వేరే రకంగా ఉంటది. సరిగ్గా ప్రజెంట్ చేసుకుంటే వెళ్ళాలి. ఆయన స్టైల్ కి తగ్గట్టు, ఆయన గ్రేస్ కి తగ్గట్టు ఖచ్చితంగా మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. అది జరగాలి అని అనిపిస్తుంది ఈ సినిమాలో. ఆయన ఉత్సాహాన్ని చూస్తే మనశంకర వరప్రసాద్ గారు మూవీలో అంత యాక్టివ్ గా కనిపించారు, అంత గ్రేస్ఫుల్ గా పెర్ఫార్మ్ చేశారు. ఆయన గ్రేస్, ఆయన ఎనర్జీ చూస్తే ఎందుకు చేయకూడదు? ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటది, చేయాలి కదా అన్న ఉత్సాహం వచ్చింది. ఖచ్చితంగా జరిగితే బాగుంటదనే నా ఫీలింగ్. చాలా మంది ఒక రకమైన ఇన్సెక్యూరిటీతో ఉంటారు, ఎందుకు మన మార్కెట్ దాటి ప్రయోగాలు చేయాలి అని. రాజమౌళి అలా ఆలోచించట్లేదు. రాజమౌళిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆలోచన పరిధిని దాటి ప్రయత్నాలు చేస్తున్నారు. మెగాస్టార్ విషయంలో కూడా అలాంటి ప్రయత్నాలు జరగాలి అన్నదే చాలా మంది అభిలాష. నిజంగా ఒక సరైన సర్వైవల్ థ్రిల్లర్ పడింది అనుకోండి మెగాస్టార్ తో, ఖచ్చితంగా ఆయన దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. ఆయన డెడికేషన్ వేరే లెవెల్లో ఉంటది. ఆయన పర్ఫార్మెన్స్ లో ఒక మ్యాజిక్ ఉంటది. మామూలు మాస్ గూస్ బంప్స్ రావు. సరిగ్గా మూమెంట్స్ క్రియేట్ చేస్తే బీభత్సం చేసి పారేస్తారు. అది మనకే కాదు, చాలా మంది ప్రేక్షకులకి, వరల్డ్ వైడ్ ఉన్న మూవీ లవర్స్ కి సూపర్ ట్రీట్ అవుద్ది. ఖచ్చితంగా మెగా కిక్ దొరుకుద్ది సరిగ్గా ప్లాన్ చేస్తే. ఆయనలో ఒక రకమైన స్పెషాలిటీ ఉంది ఎంటర్టైన్మెంట్ చేయడానికి సంబంధించి. దాన్ని మన వరకే లిమిటైజ్ చేసుకుంటున్నాం. ఆ పరిధులు చెరిపేసి ముందుకు తీసుకువెళ్ళాలి, ఎక్కడికో తీసుకువెళ్ళాలి. జాన్ విక్ తెలుగులో ఉన్న అందరికీ నచ్చదు, కానీ వరల్డ్ వైడ్ చూసుకుంటే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ సినిమాకి, ఆ సిరీస్ కి. టేకెన్ ఈ సినిమా కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొద్దిగా భయాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చి మనం కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా సపరేట్ కల్ట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుద్ది. యాక్షన్ థ్రిల్లర్స్ కి నోబడీ అనే ఒక సినిమా ఉంది, దానికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగా మంచి యాక్షన్ థ్రిల్లర్ తో మెగాస్టార్ ని కూడా ప్రెజెంట్ చేసి వరల్డ్ వైడ్ ప్రేక్షకులకి పరిచయం చేస్తే కల్ట్ ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా క్రియేట్ అవుద్ది. ఆయన సంపాదించుకోగలరు, మెస్మరైజ్ చేసి పారేస్తారు అవకాశం దొరికితే ఎవరినైనా సరే. నాకైతే బలంగా అనిపిస్తుంది ఎవరో ఒకరు అలాంటి ప్రయత్నం చేయాలి, అలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి, మెగాస్టార్ ని బియాండ్ బౌండరీస్ తీసుకువెళ్ళాలి. తెలుగు మార్కెట్ వరకే కాదు, ఆ పరిధి దాటి అంతకు మించి బీభత్సం సృష్టించగల సత్తా మెగాస్టార్ కు ఉంది. ఇంకా ఆయన్ని ఉపయోగించుకోవాలి. ఆ అవకాశం ఉంది యంగ్ క్రియేటర్స్ కి, న్యూ జనరేషన్ కి. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే అదరగొట్టు అవతల పారేయొచ్చు. ఆలోచించండి. ఈ విషయానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏమిటి కామెంట్స్ లో చెప్పండి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.